తీసుకోలేకపోయినాం, ఫస్ట్ హాఫ్ తీసుకోలేకపోయినాం. ఇది హరీష్ శంకర్ రేంజ్ కాదు, కళ్యాణ్ బాబు రేంజ్ ఇది కాదు. ఎవరు ఇచ్చు సెకండ్ హాఫ్ గుద్దవలేదన్న. సెకండ్ హాఫ్ దెంగనే గుద్దాలు దగ్గర, కానీ ఫస్ట్ హాఫ్ ఇది కాదు. కళ్యాణ్ బాబు రేంజ్ ఇది కాదు. పండగ చూసుకొచ్చాను అంతేగాని అంతకుమించి చేయలేదు. కళ్యాణ్ బాబు అన్నయ్య చెప్పేసిన దానికి మేము ఎప్పుడు తప్పుడు పని చేయలేదు, చేయం కూడా. ఆయన చెప్పిందే మేము చేస్తాం, ఆయన చేసిందే మేము ఫాలో అవుతాం అంతే. ఒక నేషనాలిటీగా మేము లేబరం, మేము పని చేసుకునే వాళ్ళం. ఈరోజు సెలబ్రేట్ వచ్చామంటే అన్నయ్య కోసం. అన్నయ్య మమ్మల్ని చూస్తున్నాడు కాబట్టి అన్నయ్య కోసం మేము వచ్చాం. ఏ థియేటర్ అని కాదు, మాది కాకినాడ జిల్లా పిఠాపురం దగ్గరే. మాకు ఏ రోజు కూడా మా అన్నయ్య మాకు లోడ్ చేయలేదు, లోడ్ చేయడు కూడా. జై పవన్ స్టార్ ఆల్వేస్. అదే సారీ, ఐఎమ్ సారీ, నేను ఎక్కువ చదువుకోలేదు. లీస్ట్ లాస్ట్ మైండ్ ఏం చెప్తున్నానంటే, మినిమం చాలామంది వర్కర్స్ ఆయన కోసం వచ్చారు. లేబర్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ మైండ్ అన్నయ్య, లేబర్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ మైండ్. నేను తక్కువ చదువుకున్నాను, కానీ ప్లస్ పాయింట్ ఏంటంటే విలేకరులు అయితే మనకి బాగా సహకరించారు. వీళ్ళు కూడా విలేకరులు మటుకు అన్నయ్య ఈ లైవ్లో సెకండ్ హాఫ్ ఏడిపించాడన్న. ఫ్యామిలీ సెంటిమెంట్ అన్న అన్న సినిమా ఎలా ఉంది? సూపర్ హిట్, బంపర్ హిట్, సూపర్. బ్లాక్ బస్టర్. ఒక గబ్బర్ సింగ్, ఒక ఓజీ, ఒక ఉస్తాద్. బాగుందన్న, చాలా. దురందర్ కాదు, ఉస్తాద్ చూడండి. లేదు, బట్ ఓన్లీ పాజిటివ్ అంటే ఆయన ఎనర్జీ. ఒకప్పుడు మనం పవన్ కళ్యాణ్ ఎలా అయితే ఒక ఎనర్జెటిక్గా చూసామో, మళ్ళీ అదే ఎనర్జీగా పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది తప్ప ఆ స్టోరీ అది మాత్రం ఎక్కడ కొత్తగా అనిపించలేదు. ఎక్కడ మొత్తం అవుట్డేట్ ఏదో 10 years బ్యాక్ వచ్చిన రావాల్సింది అనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ అంటే పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఆయన మొత్తం నడిపించారు. ఆయన చేతుల మీద నడిపించారు. సెకండ్ హాఫ్ కూడా ఇంతకు మించి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే మాత్రం నెక్స్ట్ వాళ్ళు ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు డెఫినెట్గా ఉంటాయి. ఎందుకంటే బాగా పోయాయి కూడా, సినిమాలో చాలా బాగా పోయాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. ఆయన చెప్తుంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఐడియాలజీతో, లేదంటే బయట ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుందో అదే క్యారెక్టరైజేషన్ చూసినట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది. ఆయన వరకు నెగిటివ్ చెప్పడానికి ఒక్క పాజిటివ్ కూడా లేదు, కానీ మొత్తం ఏదైనా నెగిటివ్ ఉందంటే సినిమాకి మన కల్ట్ డైరెక్టర్ హరీష్ శంకర్ కావచ్చు, మొత్తం స్టోరీ అయితే ఏం లేదు. మొత్తం రఫ్ స్టోరీ, కంప్లీట్గా ఫ్యాన్ స్టాఫ్. ఏ ఒక్క ఫ్యాన్ కూడా డిసప్పాయింట్ అవ్వరు. మేబీ న్యూట్రల్ వస్తే డిసప్పాయింట్ అవ్వచ్చేమో, కానీ ఫ్యాన్స్ మాత్రం కాల్ దగ్గరేసుకుని బయటకు అయితే వస్తారు. ఎక్స్ట్రా ఉందన్న. సో వాళ్ళకు మాత్రం 100% ఫుల్ మీల్స్ అయితే పెట్టాడు. ఎక్స్ట్రా ఫ్యాన్స్. ఫస్ట్ ఆఫ్ హైలైట్స్ అంతా పవన్ కళ్యాణ్ మొత్తం బాగుంది. రాజకీయ పరంగా కొద్దిగా ఉంది, రాజకీయంగా చూడకూడదు సినిమా. పొలిటికల్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ దాని ఆ లెక్కన చూడకూడదు. సినిమా పరంగానే చూడాలి. హరీష్ శంకర్ రూపం పవన్ కళ్యాణ్ రూపంలో చూపించారు అంతే. ఫ్యామిలీ ఆడియన్స్కి సెకండ్ హాఫ్ చూడాలి. ఇంకా శ్రీలీల లేదు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో ఫ్యామిలీ పరంగా ఉంటుంది, బాగుంది. ఫ్యామిలీకి బాగుంది, ఫ్రెండ్స్కి బాగుంటుంది.